ఏపీ వ్యాప్తంగా ఆక్వా ఫీడ్ షాపులు మూతబడ్డాయి. ప్రభుత్వం ఆదేశించిన కంపెనీలు ధరలు తగ్గించకపోవడంతో ఇవాళ బంద్కు పిలుపునిచ్చాయి ఆక్వా రైతులు. ఆక్వా రైతులకు మద్దతుగా షాప్స్ క్లోజ్ చేశారు ఫీడ్ కంపెనీల డీలర్లు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో నిరసనలు కొనసాగుతున్నాయి. పాలకొల్లులో ఆక్వా రైతుల నిరసన ర్యాలీ జరిగింది. ఇవాళ ఆక్వా ఫీడ్ తో పాటు ఆక్వా మెడిసిన్ షాపులు కూడా బంద్ అయ్యాయి. కొద్ది రోజులుగా ఫీడ్ ధరలు తగ్గించాలంటూ రైతులు పోరాడుతున్నారు. కంపెనీలు ఏకపక్షంగా రేట్లు పెంచేశా అని ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చారు. అయితే పశ్చిమాసియా యుద్ధం పేరు చెప్పి కంపెనీలు ధర తగ్గించలేదు. ప్రభుత్వం కేజీకి 4 రూపాయల మేర ధర తగ్గించమంటే కంపెనీలు 2 రూపాయలకే పరిమితమయ్యాయి. దీన్నే నిర్వహిస్తూ ఆక్వా రైతులు నిరసిస్తూ IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఆక్వా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే తీసుకుంటే అక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో ఖర్చులు పెరిగి ఆక్వా పరిశ్రమ కష్టాల్లో ఉందని, ఇప్పుడు ఫీడ్ రేట్లు కూడా ఇష్టారీతన పెంచేస్తే ఎలాగా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.